సిఎంఆర్ ఆషాఢం శ్రావణం సూపర్ సేల్ అప్ టు 66% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. యెమెన్లో కేరళ నర్సు నిమిషప్రియకు ఊరట లభించింది. మరణ శిక్ష అమలు వాయిదా పడింది. శిక్షను ఆపేందుకు ఆమె కుటుంబానికి ఉన్నటువంటి ఏకైక అవకాశం క్షమాదానం. దీనిపై ఇప్పటికే బాధిత కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు. భారత్కు చెందిన ఒక ప్రముఖ మత గురువు ఈ ప్రయత్నాల్లో భాగమైనట్టుగా తెలుస్తోంది. నిమిషప్రియను శిక్ష నుంచి తప్పించేందుకు మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు. యెమెన్లో కేరళ నర్సు నిమిషప్రియకు ఊరట లభించింది. మరణ శిక్ష అమలు వాయిదా పడింది. శిక్షను ఆపేందుకు గాను ఆమె కుటుంబానికి ఉన్నటువంటి ఏకైక అవకాశం క్షమాదానం. అయితే దీనిపై ఇప్పటికే బాధిత కుటుంబంతో చర్చలు జరుపుతున్నారు. భారత్కు చెందిన ఒక ప్రముఖ మత గురువు కూడా ఈ ప్రయత్నాల్లో భాగమయ్యారు. నిమిషప్రియను శిక్ష నుంచి తప్పించేందుకు గాను మత గురువు కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ బాధిత కుటుంబంతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఆమె తరపు న్యాయవాది వెల్లడించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నిమిషప్రియకు ఇది ఊరటగా చెప్పుకోవచ్చా? తదుపరి ఏం జరగబోతోంది? అసలు మత గురువులు రంగంలోకి దిగారు కాబట్టి ఏం జరిగే అవకాశం ఉంది? మరణశిక్ష అమలు వాయిదా ఎంతవరకు పడే అవకాశం ఉంది? ఎస్ నళిని, ప్రస్తుతం అయితే నిమిషప్రియకు రేపు పడాల్సినటువంటి ఉరిశిక్ష వాయిదా పడింది. సో ఖచ్చితంగా ఇది నిమిషప్రియకు ఊరటే అని చెప్పుకోవచ్చు. కేరళకు సంబంధించినటువంటి నర్సు యెమెన్కు వెళ్లి సెటిల్ అయ్యారు. అక్కడ వ్యాపారం చేసినటువంటి క్రమంలో తన పార్ట్నర్తో జరిగినటువంటి విభేదాలు, ఆ తర్వాత తనను గృహహింసకు గురి చేస్తున్నారంటూ ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో ఆయన మొత్తం కూడా ఆమెకు సంబంధించినటువంటి పాస్పోర్ట్స్, మిగతా డాక్యుమెంట్స్ అన్ని కూడా దగ్గర పెట్టుకుని ఇంటికే పరిమితం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆయన నుంచి తప్పించుకోవడానికి నిమిషప్రియ ఏదైతే మత్తుమంది ఇవ్వడం జరిగింది, అది ఎక్కువ డోస్ కావడంతో ఆ పార్ట్నర్ చనిపోయారు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఏదైతే విచారణ జరిపిన తర్వాత యెమెన్లో ప్రియకు శిక్ష పడింది. సో ఆ ఉరి శిక్షను రేపు అమలు చేయాల్సి ఉంది భారత కాలమానం ప్రకారం. అయితే రేపు ఉన్నటువంటి ఉరి శిక్షను ఎలాగైనా సరే తప్పించాలి, ప్రియను వెనక్కి తీసుకురావాలని చెప్పి భారత ప్రభుత్వం సైతం యెమెన్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతూనే ఉంది. అంతేకాదు కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ సైతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఎలాగైనా సరే ఆ ప్రభుత్వంతో విదేశాంగ పరమైనటువంటి చర్చలు జరిపి ఆ ప్రియను కాపాడి వెనక్కి తీసుకురావాలని చెప్పి కూడా కోరినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సమయంలో ఇక అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఖచ్చితంగా ఎవరైతే బాధిత కుటుంబం ఉందో బాధిత కుటుంబానికి నష్టపరిహారం అంటే క్షమాధనం, అక్కడ ఉన్నటువంటి టర్మ్స్ ప్రకారం బ్లడ్ మనీ అంటారు. సో ఆ బ్లడ్ మనీ గనక ఇస్తే వాళ్ళు ఒప్పుకోవాలి. సో బ్లడ్ మనీ ఇచ్చేటటువంటి విషయంలో ఇప్పటికే ఈ నిమిషప్రియ కుటుంబ సభ్యులు సైతం వాళ్ళ మదర్ అక్కడికి వెళ్లారు. అక్కడ ఉన్నటువంటి బాధిత కుటుంబంతో కూడా పలుసార్లు మాట్లాడే ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు ఒప్పుకున్నటువంటి పరిస్థితి కనిపించలేదు. సో ప్రస్తుతం అయితే ఎవరైతే మత గురువులు ఉన్నారో మత గురువులు ఈ విషయంలో ఎంటర్ అయ్యారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కోర్టులకు ప్రభుత్వానికి తెలియజేశారు. సో ఈ క్షమాదానం ఇచ్చేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. వాళ్ళు ఒప్పుకుంటే క్షమాదానం ఇస్తామన్న విషయాన్ని కూడా చెప్పారు. ఇప్పటికే దాదాపు 8,60,00,000 అంటే 1 బిలియన్ మనీ ఇచ్చేందుకు కూడా ఆ నిమిషప్రియ కుటుంబం సిద్ధమైంది. సో ఈ ప్రాసెస్ కొనసాగుతున్నటువంటి క్రమంలో ప్రస్తుతం ఉన్నటువంటి రేపు పడాల్సినటువంటి ఉరిశిక్షను ఆపాలంటూ కూడా ఆ కోర్టుకు విన్నవించుకున్నారు. దాని ప్రకారమే తాత్కాలికంగా ఆపారు. అంతేకాదు యెమెన్లో ఉన్నటువంటి చట్టాల ప్రకారం శిక్ష పడిన తర్వాత అయినా సరే ఆ బాధిత కుటుంబం గనక ఈ బ్లడ్ మనీని తీసుకొని వాళ్ళు క్షమాభిక్ష పెడితే ఖచ్చితంగా ఆ శిక్షను ఆపేటటువంటి చట్టం యెమెన్లో అమల్లో ఉంది. సో అందుకోసమే ఇప్పుడు భారత ప్రభుత్వంతో పాటు ఆ కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున ఈ ఉరి శిక్షను తప్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి మత గురువుల ద్వారా. నళిని. రైట్ రాజు, థాంక్యూ.